సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నడిపించే విధానాన్ని బట్టి మన జీవితంలో కలుగుతున్న శోధనలు లేక ఆటంకముల చేత మన జీవితం సాగుతున్నప్పుడు ఏ విధముగా దేవుని చేత ఉండుటకు, నాలో ఉండిన శోధనను ఏ విధముగా దేవుడు విడుదల పరిపూర్ణముగా తొలగించుటకు, ఆటంకములన్నీ పరిపూర్ణముగా తొలగింపబడుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎన్నో ఆలోచనలు కలుగుతున్నాయని, లేక ఆలోచనల చేత నా జీవితం ఏ విధముగా ఉన్నదని, లేక లోకమే నాకు ఆలోచనగా ఉన్నదని ఎన్నో మాటల చేత ఆలోచించే విధానాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిపూర్ణమైన ఆలోచనను బట్టి, నాలో ఉండిన శోధనను బట్టి ఏ విధముగా రక్షణ పొందుటకు, శోధన నుండి విడిపించబడుటకు, నాలో కలిగే ఆలోచన కలుగుతున్నప్పుడు ఆలోచన విధానముగా, శోధన కలుగుచున్నప్పుడు రక్షించే విధానముగా, రక్షించబడే విధానమును వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా రక్షణ అనే మార్గముగా, నాలో ఉండిన ద్వేషమును తొలగింపబడి ఏ విధముగా దేవుని చేత నేను పరిపూర్ణముగా ఉండుటకు నేను ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణముగా దేవుని రక్షణ పొందుటకు, నాలో నేను ఏ విధముగా జీవించుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కరుణించేదను అని అంశం ద్వారా మనం చూస్తున్నాం. మన జీవితంలో కలిగే విధానమును దేవుడు ఏ విధముగా కరుణించుటకు, నాలో నేను ఏ విధముగా ఆలోచన చేస్తున్నప్పుడు పరిపూర్ణముగా రక్షణ పొందుకొనుటకు ఈరోజు అంశం కరుణించేదను అని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణముగా దీవెనలు మన జీవితంలో పొందుకొనుటకు, లేక నా జీవితం అంతా శోధన లేకుండా ఏ విధముగా జీవించాలని నాలో కలిగే ఆలోచనని బట్టి, లేక జీవితం అంతా నాకు శోధన కలుగుతుందని ఆలోచనని బట్టి ఈరోజు అంశముగా ఏ విధముగా దేవుడు నాపై కరుణ చూపిస్తాడని, నాలో నేను పలుకుచున్నప్పుడు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని రక్షణ పొందుకొనుటకు, లేక జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు ఏ విధముగా రక్షణ పొందుకొనుచున్నానని, నా జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం వైపు నేను నడుచుటకు ఏ విధమైన రక్షణ నేను పొందుకుంటున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా ఎంచుకొని, పరిపూర్ణమైన రక్షణ జీవితాన్ని నేను పొందుకొని ఏ విధముగా జీవిస్తున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలిగే ఆలోచనని బట్టి, నా జీవితాన్ని ఏ విధముగా ఆలోచన చేత నడిపించుటకు నేను ప్రయత్నిస్తున్నప్పుడు ఆలోచన నాకు శోధనకరంగా ఉన్నదని, లేక ఆలోచన ఏ విధముగా నేను నడుచుటకు పరిపూర్ణముగా ఆలోచన లేదని, నాలో కలిగే వేదనను బట్టి ఏ విధముగా జీవించే విధానముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన మార్గమును వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు, పరిపూర్ణమైన రక్షణ అనే మార్గం చేత మనం నడిపించబడుటకున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా రక్షణ పొందుకొనుటకు, జీవితంలో ఏ విధమైన మార్గమును నేను ఎంచుకొనుటకు, జీవితాన్ని పరిపూర్ణంగా దేవుడు అనే రక్షణ నేను పొందుకొని జీవితంలో ఏ విధముగా సాగుతున్నామని
ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కరుణించేదనని అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని కరుణ పొందుకొనుటకు ఏ విధమైన రక్షణ చేత నేను ఉన్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపాలించు పావనాత్మదేవా, పరిపాలించు పావనాత్మదేవా, అర్పించేదను బలిగా నన్నే నాదా, అర్పించేదను బలిగా నన్నే నాదా, పరిపాలించు పావనాత్మదేవా, అర్పించేదను బలిగా నన్నే నాదా, పావనాత్మదేవా, నా బలమై ఉన్నవాడా, పావనాత్మదేవా, నా బలమై ఉన్నవాడా, పరిపాలించు పావనాత్మదేవా, అర్పించేదను బలిగా నన్నే నాదా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా నడిపించబడుటకు, జీవితాన్ని రక్షణగా నేను మార్చబడుటకు, నా జీవితంలో ఏ విధముగా దేవుని చెంత నేనున్నానని పరిపూర్ణమైన మార్గం నేను వెతుకుచున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా నడిపించబడుటకు నేనున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కరుణించేదనని, నీ జీవితంలో కలిగే శోధనను బట్టి నేను కరుణించే దేవునిగా ఉన్నానని, నీ జీవితంలో ఏ ఆటంకం కలుగుతున్నదో ఆటంకాన్ని నేను విడిపించే దేవునిగా ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా రక్షణ అనే మార్గంలో నేను ఉండుటకు దేవుడు ఏ విధముగా నా వైపు చూస్తున్నాడని, నేను ఏ విధముగా నడిపించే బిడ్డగా ఉండుటకు నాలో ఉండిన తలంపులు ఏ విధముగా ఉన్నాయని, నా జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం వెతుకుటకు నేను ఏ విధముగా నడిపించబడుతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చబడుటకు నాలో ఉండిన తలంపులన్నీ ఏ విధముగా నేను గ్రహించుటకు, నాకు కలిగే శోధన దేవుడిచ్చే శోధన కాదని, నాకు కలిగే శోధనన్నిటినీ నేను ఏ విధముగా జీవించుటకు ప్రయత్నిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నడిపించబడుటకు దేవుని అనుగ్రహమే నాపై ఉన్నప్పుడు ఏ విధముగా నడుస్తున్నామని, దేవుని కృప నేను పొందుకున్నటకు నా జీవితం ఏ విధముగా ఉండుటకు ప్రయత్నిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం వెతుకుచున్నప్పుడు దేవుడనే రక్షణ నా జీవితంలో ఏ విధముగా నడిపిస్తూ ఉందని, దేవుని అనుగ్రహం పొందుటయే నా జీవితమని, దేవుని కృప పొందుకున్నటయే నాకు ఇచ్చిన మార్గమని
దేవుని మార్గం అని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో మార్గములు ఎన్నో మనకు కనిపించిన జీవితాన్ని ఏ విధముగా నడిపించుటకు నాకు కలిగే ఆలోచనలను బట్టి ఏ విధముగా నేను జీవించుటకు ఈరోజు దేవుని వైపు నేనున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. నా తలంపులు నీవవ్వాలి, నా పలుకులు నీవవ్వాలి, నడిపించు నన్ను అనుదినము, నీ ఆశ నాలో నెరవేర్చుము. నా తలంపులు నీవవ్వాలి, నా పలుకులు నీవవ్వాలి, నడిపించు నన్ను అనుదినము, నీ ఆశ నాలో నెరవేర్చుము. పావనాత్మదేవా, నా బలమై ఉన్నవాడా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నడిపించబడే దేవుని బిడ్డలుగా ఉండుటకు నాలో నేను ఏ విధముగా దేవుని రక్షణ పొందుకొని ఉన్నానని, నా జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని మార్గం వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ విధముగా నేను దేవుని కరుణ నేను పొందుకునేదాన్ని, నా జీవితంలో అనేకమైన మార్గములు నాకు కనిపించినను నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని శక్తిగా నేను నింపబడుటకు, నా జీవితంలో తలంపులు అనేకములు నాకు కలుగుచున్నను, ఏ మార్గం నేను వెతుకుచున్నానని, నా జీవితంలో ఏ మార్గంలో నాకు కనిపించినను నా జీవితం ఏ మార్గంలో పయనించుటకు నేనున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవునికి దగ్గరగా మనం ఉన్నప్పుడు నాలో నేను ఏ విధముగా నడిపించబడే బిడ్డలుగా ఉన్నప్పుడు నాలో నేను నడిపించబడి దేవుని మార్గము నేను వెతికి నా జీవితం అంతా దేవుడే నాకు ఉన్నాడని, నాలో నేను పరిపూర్ణముగా దేవుని శక్తిగా నేను మారుటకు నాలో ఉండిన దేవుని అనుగ్రహం పొందే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు లేక నా జీవితం అంతా వ్యర్థమని నేను పలికే జీవితాన్ని పరిపూర్ణంగా గ్రహించుకొని నా జీవితం ఎందుకు శూన్యముగా ఉన్నదని, లేక నా జీవితంలో అనేకమైన శోధన కలుగుతున్నప్పుడు నా జీవితం ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుడనే మార్గమును వెతుకుచున్నప్పుడు నాలో నేను ఏ విధముగా బలహీనం చేత కృంగినప్పుడు జీవితం దేవుని కరుణ అనే కృప నేను పొందుకుంటానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కృప అనే అనుగ్రహాన్ని పొందినప్పుడు నా మార్గములు అనేకములు నేను కలుగుచున్నను, ఏ మార్గములు నేను పయనించుటకు నా జీవితం నేను ఏర్పరచుకొని ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గం వెతుకుటయే దేవుడు నాకు అనుగ్రహించిన దీవెనని, పరిపూర్ణమైన మార్గం వెతుకుటయే నేను పరిపూర్ణంగా దేవుణ్ణి వెతుకుటయే అని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్గములు నడిపించుటకు లేక నా జీవితం దేవుని అనుగ్రహం చేత నడిపించే విధానమును, నా జీవితం నా తలంపుల చేత నడిపించే విధానమును ఈరోజు
అంశం ద్వారా మనం చూస్తున్నాం. అనేకమైన ఆటంకములు నాకు కలుగుచున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొని, నా జీవితంలో అనేకమైన శోధనలు నాకు కలుగుతున్నప్పుడు ఏ విధముగా నడిపించబడతామని, అనేకమైన మార్గములు నాకు కనిపించినప్పుడు ఏ మార్గములు నేను పయనిస్తానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుని అనుగ్రహం, కరుణ అనే అనుగ్రహాన్ని అనుగ్రహించినప్పుడు, లేక శోధనకరమైన జీవితం నాకు కలుగుచున్నప్పుడు పరిపూర్ణమైన రక్షణ అనే మార్గమును దేవుడు అనుగ్రహిస్తున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధనలు అనేకములని, జీవితంలో ఆటంకములు అనేకములు మనకున్నను ఏ విధముగా మనం జీవించుటకున్నామని, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా నేను ఉన్నప్పుడు నా జీవితంలో ఏ కొరత చేత నేను ఉన్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు నాలో నేను ఏ విధముగా నడిపించబడుటకు, దేవుని అనుగ్రహం చేత నేను నింపబడి దేవుని కృపయే నేను పొందుకుంటున్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. అద్భుతం చేయువాడా, ఆదుకొనే ప్రభువా, గాయాలను మాన్పువాడా, కన్నీటిని తుడుచువాడా, నా కన్నీటిని తుడుచువాడా, అద్భుతం చేయువాడా, ఆదుకొనే ప్రభువా, గాయాలను మాన్పువాడా, కన్నీటిని తుడచువాడా, నా కన్నీటిని తుడచువాడా, పరిపాలించు పావనాత్మదేవా, అర్పించేదను బలిగా నన్నే నాదా, పావనాత్మదేవా, నా బలమై ఉన్నవాడా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా బలపరిచే దేవుడు నాకున్నప్పుడు నేను ఏ మార్గంలో పయనించుటకు ఉన్నానని, నా మార్గం నేను వెతుకుచున్నప్పుడు దేవుని అనుగ్రహం నాపై ఉండుటకు నేను ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, జీవితంలో అనేకమైన శోధనలు కలుగుతున్నప్పుడు ఏ విధముగా జీవించే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, జీవితంలో నడిపించబడుటకు ఏ మార్గమును వెతుకుతున్నామని, జీవితంలో నడిపించే బిడ్డలుగా నేనున్నప్పుడు ఏ మార్గంలో పయనించుటకు ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు, కరుణించేదననే అంశం ద్వారా దేవుడు నాలో కరుణించే దేవుడు నాకున్నప్పుడు, పరిపూర్ణమైన మార్గం నేను వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని రక్షణ అనే జీవితాన్ని నేను పొందగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు అనేకమైన ఆటంకములు నా జీవితాన్ని ఏ విధంగా నశింపచేయటకున్నాయని, అనేకమైన శోధనలు నాకు కలుగుచున్నప్పుడు నా జీవితం ఏ మార్గంలో నేను పయనించుటకు ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవునికి దగ్గరగా ఉండుటకు, జీవితంలో ఏ విధముగా నడిపించబడి పరిపూర్ణమైన మార్గం నేను వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని రక్షణ అనే మార్గమును నేను పొందుకొని జీవించగలని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహం చేత ఉండే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని మార్గమే నేను నడిపిస్తూ ఉందని, ఏ మార్గం నేను వెతుకుచున్నప్పుడు దేవుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా నేను పొందగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, నాలో నేను జీవితమును దేవుని అనుగ్రహముగా పొందినప్పుడు, నాలో జీవితాన్ని దేవుని కృపగా మార్చబడినప్పుడు దేవుని అనుగ్రహమే నా జీవితంలో పరిపూర్ణముగా పొందుకొని జీవించగలని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ మార్గాన్ని వెతుకుచున్నావని, జీవితంలో ఏ శోధన చేత నీవు పీడింపబడుచున్నావని, లేక ఏ ఆటంకం నిన్ను ఆటంకపరిచి శోధనకు గురి చేస్తుందని, జీవితంలో నాకు కలిగే ఆటంకములన్నీ, శోధనలన్నిటి నుండి ఏ విధముగా నేను దేవుని చెంత ఉండుటకు, సహోదరి సహోదరులారా, అందుకే దేవుని కరుణ నేను పొందుకోవాలని, దేవుని కృప అనుగ్రహాన్ని నేను ఏ విధంగా పొందుకొనుటకు, నా జీవితం రక్షణ అనే మార్గంలో నేను పయనించుటకు, నాకు కలిగే ఆలోచనలన్నిటినీ ఏ విధముగా జీవించుటకు నేనున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును అనుగ్రహించే దేవుడు, పరిపూర్ణమైన మార్గం నేను వెతుకుటకు ఉన్నప్పుడు నాకు కలిగే ఆలోచనలన్నిటినీ, నాలో ఉండిన తలంపులు ఏ విధముగా నేను దేవుని వైపు నడుచుటకు, నాలో కలిగే శోధనలన్నిటినీ ఏ విధముగా దేవుని రక్షణ అనే మార్గమును నేను వెతుకుచున్నానని, దేవుని కృప అనుగ్రహం చేత నేను నింపబడినప్పుడు ఆ మార్గమే నన్ను దేవుని మార్గముగా నేను ఎంచుకొని నడిచే మార్గమును కనుగొన్నప్పుడు నా జీవితం పరిపూర్ణముగా రక్షణ మార్గముగా నడుచునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధనలు కలుగుతున్నాయని, లేక నా జీవితంలో అవమానిస్తున్నారని నాలో నేను వేదన పడుచున్నప్పుడు, ఏ విధమైన రక్షణ అనే మార్గం నిన్ను పయనించి దేవుని వెతికే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన రక్షణ మార్గం నేను ఎంచుకొని పరిపూర్ణమైన దేవుని కృప నేను పొందుకొనుటకు, దేవుని అనుగ్రహమే నన్ను నడిపిస్తూ ఉందని, దేవుని కృపే నాకు శక్తిగా ఉన్నదని, నాలో నేను ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణముగా దేవుడు అనే మార్గంలో నేను పయనించబడి దేవుని పరిపూర్ణముగా నేను వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని కరుణ అని నేను పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. నీ వైపే చూస్తున్నా, నిన్నే స్మరిస్తూ స్తుతిస్తున్నా, నీ వైపే చూస్తున్నా, నిన్నే స్మరిస్తూ స్తుతిస్తున్నా, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. లోకం ద్వేషించినా నీవు హత్తుకొని ఉంటివి,
నీ కౌగిలి ఛాయలో ద్వేషాన్ని మరతును. లోకము ద్వేషించినా నీవు హత్తుకొని ఉంటివి. నీ కౌగిలి ఛాయలో ద్వేషాన్ని మరతునయ్యా. సహోదరి సహోదరులారా, జీవితంలో పరిపూర్ణమైన దేవుని మార్గం వెతుకుచున్నప్పుడు, దేవుని రక్షణ అనే జీవితాన్ని పరిపూర్ణముగా నా మార్గం వెతుకుచున్నప్పుడు ఏ విధముగా నడుస్తున్నామని, దేవుని మార్గం చేత నింపబడే బిడ్డలుగా ఉండినప్పుడు పరిపూర్ణమైన జీవితం నాకు అనుగ్రహించబడునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని మార్గం నేను వెతుకుచున్నప్పుడు పరిపూర్ణమైన మార్గం నన్ను నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన రక్షణే నాకు మార్గంగా ఉన్నదని, పరిపూర్ణమైన దీవెనే నన్ను నడిపించునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కరుణ పొందుకొనుటకు, జీవితాన్ని దేవుని కృపచేత నింపబడుటకు, జీవితంలో అనేకమైన శోధన నాకు కలుగుచున్నప్పుడు దేవుని వెతికే బిడ్డలుగా ఉన్నామని, జీవితంలో అనేకమైన ఆటంకముల చేత నేను నింపబడుతున్నప్పుడు దేవుని కృప నేను పొందుకోగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని అనే మార్గం వెంటనే నడుస్తున్నప్పుడు, దేవుని అనే కృప నేను పొందుకొనుటకు ఉన్నప్పుడు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, నాలో కలిగే శోధనలు ఏ మార్గమునకు నన్ను నడిపిస్తున్నాయని, నాకు కలుగుతున్న ఆటంకములన్నిటినీ ఏ విధముగా నాకు కలిగే శోధన నుండి విడిపించగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కంటి పాపవలే నీవు నన్ను కాచెదవు, కంటి పాపవలే నీవు నన్ను కాచెదవు, నీదు సన్నిధి అది నాకు దీపమే. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణంగా మార్గాన్ని వెతికే బిడ్డలుగా ఉండినప్పుడు ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని, జీవితాన్ని పరిపూర్ణంగా నడిపించబడుటకు దేవుని కృప అనే శక్తిగా నేను పొందుకొని ఉన్నామని, జీవితంలో శోధన వెంట శోధన కలుగుతున్నప్పుడు ఏ మార్గం వెతుకుటకు నేను జీవిస్తున్నానని, జీవితంలో శోధన నాలో నెమ్మది లేని జీవితాన్ని నాలో కలిగించినప్పుడు, నాలో కలిగే శోధన నాకు పరిపూర్ణముగా కుటుంబంలో వ్యతిరేకత కలిగించినప్పుడు, జీవితాన్ని ఏ విధముగా మార్చుకొనుటకు, జీవితాన్ని ఏ విధముగా మార్చబడి నేను జీవించుటకున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకమైన ఆలోచనలు కలుగుతున్నప్పుడు, జీవితంలో అనేకమైన శోధన నాకు కలుగుచున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా మార్చుకొనుటకున్నానని, నా జీవితం అంతా దేవుని వైపు నడుచుటకు, నాలో కలిగే శోధనలన్నిటిని తొలగించబడి నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కరుణించేదనని, నీ జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు నేను విడిపించే దేవునిగా ఉన్నానని, లేక నీ జీవితంలో ఆటంకం కలుగుచున్నప్పుడు నేను ఏ విధముగా నేను విడిపించి నా కరుణ నీపై ఉంచేదనని
ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని కరుణ పొందే బిడ్డలుగా, దేవుని అనుగ్రహం చేత నేను నింపబడి, దేవుని కృప నేను పరిపూర్ణముగా పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గం వెతుకున్నప్పుడు, అనేకమైన మార్గములు నాకు కనిపించినప్పుడు, ఏ మార్గం దేవుని మార్గముగా ఉన్నదని, అనేకమైన మార్గములలో అనేకమైన ఆటంకములు నాకు ఎదురవుతాయని, శోధన చేత నింపబడిన మార్గములు అనేకములు నాకు ఉన్నప్పుడు ఏ మార్గం నేను వెతుకుచున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని వైపు నడుచుటకు, జీవితంలో పరిపూర్ణముగా దేవుని వెతికి నా మార్గమంతా దేవుడే అని, నాలుగు కలిగే శోధనలన్నిటినీ ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గం వెతుకుచున్నప్పుడు దేవుని కరుణ పొందుకుంటామని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని మార్గం వెతికినప్పుడు కరుణ అనే దేవుని అనుగ్రహం మనం పొందుకుంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. నీ వైపే చూస్తున్నా, నిన్నే స్మరిస్తూ స్తుతిస్తున్నా, నీ వైపే చూస్తున్నా, నిన్నే స్మరిస్తూ స్తుతిస్తున్నా, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం.